ఫ్రెండ్స్ అందరికీ శుభ సాయంత్రం. అలాగే శ్రీ కృష్ణుని జన్మాష్టమి శుభాకాంక్షలు. ఎర్లీ మార్నింగ్ శ్రీ సీతారామాంజనేయ దేవస్థానంలో అభిషేకాలు మొదలయ్యాయి. అభిషేకాలు అయిన తరువాత దీపధూప నైవేద్యాలతో దేవదేవతలందరికీ కొలుచుకున్న తరువాత 10 o'clockకి కుంకుమార్చన మొదలైంది. నేను కుంకుమార్చనలో అటెండ్ కాలేకపోయాను, ఎందుకంటే ఈవినింగ్ కూడా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అవి వెళ్ళాలి అంటే ఇంకా అందుకనే నేను మార్నింగ్ కుంకుమార్చనలో పాల్గొనలేదు. నేను టెంపుల్కి వెళ్ళేటప్పటికే దేవాలయం మొత్తం అలంకరించి ఉన్నది. అలాగే స్వామివారికి అష్టోత్తర శతనామావళి దీపధూప నైవేద్యాలతో పూజించుకున్న తర్వాత పంతులు గారు శ్రీకృష్ణుని కొన్ని స్టోరీస్, అలాగే శ్రీకృష్ణుని పాటలు, ఇలాంటివి చాలా ప్రోగ్రామ్స్ జరిగాయి. చిన్న చిన్న పిల్లలు రాధ గెటప్లో, అలాగే కృష్ణుని గెటప్లో కూడా టెంపుల్కి వచ్చారు. తరువాత స్వామివారిని అందరూ పూజించుకుని దర్శించుకున్న తరువాత ఉయ్యాల సేవలో పాల్గొన్నారు. స్వామివారిని గోపాలుణ్ణి తమ చేతులతో ఎత్తుకుని ముద్దాడుకొని ఉయ్యాలలో పెట్టి భక్తులందరూ స్వామివారిని చాలా టైం వరకు ఉయ్యాలలో వేసి జోలపాడారు. ఇలా అయిన తరువాత టెంపుల్ ఎదురుగా చాలామంది భక్తులు కోలాటమాడారు. కోలాటమాడిన తర్వాత ఉట్టు కొట్టిన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు అందరూ దీనిలో పార్టిసిపేట్ చేశారు. ఫస్ట్ లేడీస్కి ఆ ఛాన్స్ ఇచ్చి చిన్న పిల్లలు పార్టిసిపేట్ చేశారు. తర్వాత 70+ ఉన్న ఒక అమ్మ మాత్రం ఉట్టిని కొట్టారు. చాలా బాగా అనిపించింది. తర్వాత బాయ్స్ అలాగే జెంట్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. ఇందులో చిన్న అబ్బాయిల నుంచి ఏజ్ అయిన 80+ ఉన్న వరకు అంకల్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. చాలా ఆనందంగా డాన్సులు వేస్తూ ఉట్టిని కొట్టడానికి ట్రై చేస్తూ ఉన్నారు. తరువాత ఒక చిన్న అబ్బాయి ఉట్టిని కొట్టేశాడు. లాస్ట్ ఇయర్ మాత్రం పండితులు కూడా దీనిలో పాల్గొన్నారు. వాళ్ళు కూడా ఉట్టు కొట్టే కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. ఇలా ఆ టెంపుల్ ఎదురుగా సౌండ్ వింటూ చాలామంది భక్తులు కోలాటం ఆడుతూ తర్వాత ఉట్టు కొట్టిన తర్వాత దేవాలయంలో ప్రసాదాన్ని పంచారు. ప్రసాదాన్ని భక్తులందరూ స్వీకరించారు. తర్వాత స్వామివారిని నిద్రపుచ్చి లాస్ట్లో ఎవరు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. అలా నేను కూడా ఇంటికి వచ్చేసాను. మరొక అందమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ సంజు ఫ్యామిలీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.